ఆ క్రూరమైన వ్యక్తి తన కుక్కను కొట్టి స్పృహ తప్పేలా చేసి పక్కన పడేసి వెళ్ళిపోయాడు. కాని అదృష్టవశాత్తు అటుగా వెళ్తున్న తాతామనవళ్ల దృష్టి దానిపై పడింది. తాతయ్య చూశారు, దాని శ్వాస ఇంకా నడుస్తోంది. వెంటనే దాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు. దానికోసం సూప్ తయారు చేయడం మొదలుపెట్టారు. తాతయ్య అబ్బాయితో ఇలా అన్నారు, దీనికి ఆహారంతో పాటు ప్రేమ కూడా ఇవ్వడం చాలా ముఖ్యం. అప్పుడే ఇది త్వరగా కోలుకుంటుంది. ఆ తర్వాత అబ్బాయి దానిని చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే ఆ కుక్క పూర్తిగా కోలుకుంది. తాతయ్య దానికి పాచి అని పేరు పెట్టారు. పాచి రాకతో తాతయ్య జీవితంలో మళ్లీ సంతోషాలు వికసించాయి. కాని వయసు రీత్యా తాతయ్య ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. తమ జీవితాన్ని గడపడానికి తాతయ్య ప్రతిరోజూ పాలు అమ్ముకునేవారు. అయితే మరుసటి రోజు పాలు తీసుకెళ్లాల్సిన సమయానికి తాతయ్య కాళ్లపై నిలబడలేకపోయారు. దానివల్ల ఆ రోజు పాలు అమ్మకానికి వెళ్లలేకపోయాయి. దాంతో తాతయ్య తన మనుమడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఇంటి యజమాని అద్దె వసూలు చేయడానికి వచ్చాడు. అబ్బాయి తాను సంపాదించిన డబ్బులన్నీ ఇచ్చేశాడు. మిగిలిన డబ్బు త్వరలో చెల్లిస్తానని మాట ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం పాచి అబ్బాయిని నిద్రలేపి బండిలో వెళ్లి కూర్చుంది. నిజానికి పాలు అమ్మడంలో ఆ అబ్బాయికి పాచి సహాయం చేయాలనుకుంది. ఇది చూసి అబ్బాయి చాలా సంతోషించాడు. పాలు తీసుకుని త్వరగా పట్టణం చేరుకున్నాడు. అందరికీ పాలు పంపిణీ చేశాడు. పాలు అందించిన తర్వాత అబ్బాయి కూడలిలోని విగ్రహం దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. తన జేబులోంచి ఒక బొమ్మను, చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రాన్ని తన అమ్మ ఇచ్చింది. అందుకే ఆ అబ్బాయి కూడా తన అమ్మలాగే చిత్రకారుడు కావాలని అనుకున్నాడు. కాని బొమ్మలు గీయడానికి తన వద్ద అంత డబ్బులేదు. అప్పుడే ఎదురుగా వెళ్తున్న ఒక చిత్రకారుడు ఆ అబ్బాయి చేతిలో ఉన్న చిత్రాన్ని చూసి అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ అబ్బాయి చిత్రాలు గీయాలని కోరుకుంటున్నాడని వారికి తెలిసింది. దాంతో ఆ చిత్రకారుడు నేరుగా అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లి తాను గీసిన పెయింటింగ్లను చూపించారు. ఆ తర్వాత అబ్బాయి పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు. చూస్తుండగానే ఆ అబ్బాయి చాలా పెద్దవాడయ్యాడు మరియు చిత్రకళా అభ్యాసాన్ని కూడా నేర్చుకున్నాడు.